హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పప్పుచారు చేస్తున్నానండి. చాలా టేస్టీగా కుక్కర్లో చేసుకోవచ్చు. ఇక్కడ నేను కందిపప్పు తీసుకున్నాను. 3 సార్లు వాష్ చేసానండి. తర్వాత 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. కానీ ఇది పప్పుచారు కాబట్టి నేను 3 గ్లాసులు వాటర్ వేసానండి. తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తగినంత పసుపు, తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చాలా ఈజీగా టైం తక్కువగా ఉన్నప్పుడు టేస్టీగా ఇలా కుక్కర్లో పప్పుచారు చేసుకోవచ్చండి. ఎండాకాలంలో చలవ చేస్తుంది. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నేను చింతపండు వేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్ వేయించుకోవాలండి. మూడు విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. ప్రెషర్ పోయాక మూత తీసానండి. పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకోవాలి. కొన్నిసార్లు కందిపప్పు 4 విజిల్లకు ఉడుకుతుందండి. ఒక రకం కందిపప్పు అయితే 3 విజిల్కి ఉడికిపోతుంది. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. పోపు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పప్పుచారులో వేసుకుందాము. ఎంతో టేస్టీగా, ఈజీగా చేసుకునే పప్పుచారు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను పక్కన బియ్యం కడిగి పెట్టేసానండి. అన్నం ఉడుకుతుంది. పప్పుచారులోకి బంగాళదుంప వేపుడు చేస్తున్నానండి. ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ వేసాను. బంగాళదుంపను కట్ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. బంగాళదుంపలు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక తగినంత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుంటే బంగాళదుంప అంటుకుపోకుండా కరెక్ట్గా ఫ్రై అవుతుంది. ఉప్పు, కారం బంగాళదుంప ఫ్రై అయ్యే వరకు వేసుకోకూడదండి, చివరిలో వేసుకోవాలి. పసుపు వేసి బాగా కలిపాను. ఇప్పుడు మూత పెట్టుకుని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసానండి. బంగాళదుంప ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. అన్నం ఉడికిపోయింది, వాచ్ చేసాను. తర్వాత బార్లీ కడిగి పెట్టానండి. బంగాళదుంప వేపిడి రెడీ అయిపోయింది. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం క్రంచీగా అలాగే సాఫ్ట్గా చాలా టేస్టీగా బంగాళదుంప వేపిడి రెడీ అయిపోయింది. పప్పుచారులోకి ఈ బంగాళదుంప వేపిడి చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.